హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజూస్ వరల్డ్ 92 నార్త్లో సౌత్ అమ్మాయి. నేను మీ అంజు శైలేష్. ఈరోజు వ్లాగ్లో ఎలా పిల్లలకి నేను ఈ ఎండల బారి నుంచి వడదెబ్బలు అవి తగలకుండా ఉండడానికి ఎటువంటి చిట్కాలు అవి చేస్తాను అనేసి దీంట్లో చూడొచ్చండి. ఇలా నాస్తాకైతే కొంచెం ఇడ్లీ వేసాం కదా, నేను దాంట్లో ఆ పిండితోటే నేను ఇలా గుంట పొంగనాల్లో వేస్తాను అనమాట. చాలా ఇష్టపడతారు పిల్లలు. అది తర్వాత ఇలా వాళ్ళు వచ్చేలోపు వాళ్ళ కోసమని ఇలా మామిడికాయ, పచ్చి మామిడికాయలు ఉంటాయి కదండి, ఆ పచ్చి మామిడికాయలకి ఇలా శుభ్రంగా కడిగేసుకుని కాల్చాలన్నమాట. కాల్చి బాగా అంటే పైన అంతా కూడా బ్లాక్గా అయిపోయి మొత్తం తొక్కంతా నల్లగా అయిపోతుంది కదా, తర్వాత లోపల కూడా మెత్తగా అవుతుంది అనమాట. అది ఉడికే కొద్దీ లోపల కాలుస్తుంటే లోపల మగ్గుతుంది బాగా. ఇది చూసారు కదా, జీడంతా కూడా ఎలాగ వస్తుందో దాంట్లోంచి పూర్తిగా చిమ్మేస్తుందండి. అంతా కూడా అలా పూర్తిగా చూసారు కదా, గ్యాస్ పైన అంతా ఎలా పడిందో చుక్కల్లా, అదంతా పోతుంది కదా, పోయి పచ్చి అంతా దాంట్లోంచి పూర్తిగా బయటకు వచ్చేస్తుంది అనమాట. పచ్చిపోయేటప్పుడు బాగా కాల్చేసి అవి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కాల్చిన మామిడికైతే ఏం చేస్తాను అనుకుంటున్నారా, చెప్తానండి. ఇదైతే పూర్తిగా ఇలా కాలిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుని ఆ తోలు ఎంత వేడిగా ఉంటుంది కదా, ఇది చల్లగా అయ్యేలోగా పూర్తిగా ముందు ఇలా లంచ్కి అయితే ప్రిపేర్ చేసేస్తుంది అనమాట. కొత్త మామిడికాయలు వచ్చాయి అంటే ఫస్ట్ మనం పప్పు, పచ్చడి ఇలాంటివన్నీ చేస్తాం కదా. ఫస్ట్ అయితే నేను ఉగాది తర్వాత ఫస్ట్ ఇలా దాల్ చేస్తున్నాను అనమాట, మామిడికాయ పప్పు. మా పిల్లలకి అందరికీ చాలా ఇష్టం. మామిడికాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి. అయితే ఇలా దాంట్లో కావాల్సిన పసుపు, 2 పచ్చిమిరపకాయలు, అవి నీళ్లు కావాల్సినంత పోసేసి ఇంకా కుక్కర్ సీటీ అది పెట్టేసి అనమాట. అది అవుతూ ఉంటుంది. ఈలోగా దాంట్లోకి కాంబినేషన్గా ఫ్రై అయితే చేస్తున్నానండి. ఉత్తి ఆలూ ఫ్రై కాకుండా ఇలాగ పొటాటో పాటు దాంట్లో మనం ఇలా క్యాప్సికమ్ అది వేస్తే ఏంటంటే పిల్లలకి క్యాప్సికమ్ అది తొందరగా తినడానికి ఇష్టపడరు కదా, కానీ ఇలా పొటాటో యాడ్ చేసి చేస్తే చాలా ఇష్టపడతారండి. చాలా క్రిస్పీగా, అంటే ఒక్కొక్కళ్ళు అనుకుంటారు క్యాప్సికమ్ మెత్తగా అయిపోతుంది కదా, బాగోదు అలా అనేసి. అలాగేం అవ్వదండి. చూడండి నేను చూపించినట్టుగా ఫస్ట్ ఇలా మనం మీడియం సైజులో కట్ చేసేసుకున్న పొటాటోని ముందు బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం కట్ చేసి పెట్టుకుని సేమ్ అదే సైజులో కట్ చేసుకుని ఇలా క్యాప్సికమ్ అది వేసేసుకోవాలి. రెండు కలిపి ఒక 5 minutes కలుపుతూనే ఉండాలండి. హైలో పెట్టాలి క్యాప్సికమ్ వేసిన తర్వాత. ఆ తర్వాత ఆ రెండు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు సాల్ట్ ఇంకా పసుపు వేసుకోవాలి. ముందు వేయకూడదండి. అందుకే అన్నాను పేస్ట్లా అయితే అవ్వదు. ముందుగా పసుపు అన్నీ వేసేసుకుని సాల్ట్ వేసేస్తే ఏంటంటే మెత్తగా అయిపోతుంది. కారం కూడా ఎందుకు వేయలేదంటే మనం దాంట్లోనే పోపు వేసుకుంటాం కాబట్టి మూకడంతా అక్కడ నల్లగా అయిపోతుంది. అలా ప్రాబ్లం లేకుండా తర్వాత వేసాను అనమాట. మీకు ఇది సౌండ్ కూడా విన్నారు కదండి, సౌండ్ కూడా అది ఎలా వస్తుందో వినండి. అది ఎంత క్రిస్పీగా రావాలంటే సాల్ట్ అది ముందు వేయకూడదు. ఆ టిప్ ఒకటి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఇక అలా పక్కకు తీసేసిన తర్వాత కర్రీ అది కూడా దాంట్లోనే పోపు కోసం పప్పు అది ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, అదంతా కూడా పోపు మనకి ఎలా వేస్తామో తెలుసు కదండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇక ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసి పోపు అయితే వేసేది. నేను వెల్లుల్లిపాయలు వేయలేదండి. వెల్లుల్లిపాయలు కావాలంటే వేసుకోండి మీరు. ఆ తర్వాత మనం ఉడకబెట్టిన పప్పు కూడా దాంట్లో వేసేసుకొని ఒక్కసారి అలా మనం అంటే బాగా అంతా ఇలా పొంగొస్తున్నట్టుగా ఒక్క 5 minutes అలా కలుపుకొని, ఆల్రెడీ కడాయి అది కూడా వేడిగానే ఉంటుంది, పప్పు కూడా వేడిగానే ఉంటుంది కాబట్టి త్వరగానే అయిపోతుందండి. అలా కలిపి అలా బుడగలు వస్తుంది కదా, అప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే. ఆ తర్వాత ఇలా మనం కాల్చి పెట్టుకున్న మామిడికాయలు అవి అంటే చల్లగా అయిపోతాయి కదా, ఇప్పుడు తోలు అది పైన అంతా కూడా స్కిన్ అంతా తీసేసి శుభ్రంగా అవి అన్నీ కూడా పక్కకు పెట్టేసుకోవాలండి. ఇలా ఒలిచిన తర్వాత దానికి ఏమైనా నల్లగా ఏమన్నా ఉండిపోయిందంటే, కాల్చింది ఉంటుంది కదా పైది, అది ఏమన్నా ఉంటే కొంచెం కడిగినట్టు చేసేయండి, సరిపోతుంది. లేకపోతే ఇలా పైన తీసేయండి. చూసారు కదా ఎంత మెత్తగా ఉందో. అయితే ఇది ఇలా మెత్తగా అయిపోయింది కదా, ఈ పేస్ట్ని ఇప్పుడు మనం పిల్లలకి ఇక ఎండలోంచి వస్తారు కదా, స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఇలా కొంచెం దానికి ఇలా పిసికినట్టు చేస్తే ఏంటంటే ఈజీగా వచ్చేస్తుందండి. ఆల్రెడీ ఉడికిపోయింది కదా కాల్చినప్పుడు, అదంతా వచ్చేసిన తర్వాత చక్కగా అరికాళ్ళకి, అరచేతులకి, పొట్ట దగ్గర, ఇక ఛాతీకి, ఈ వీపులో, పూర్తిగా కాళ్ళకి, చేతులకి అంతా కూడా రాసేసి శుభ్రంగా మర్దన చేసినట్టు చేసి ఒక 5 minutes ఆరేంత వరకు ఉంచేస్తే సరిపోతుంది అనమాట. ఆ తర్వాత చల్లటి నీళ్ళతో స్నానం చేయించేస్తే ఎటువంటి వడగాలికి, వడదెబ్బలకి వాటికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇదైతే. వాటి ముందు ఇది ఎఫెక్టివ్ అయిపోతుంది అనమాట. చాలా బాగా మెడిసిన్ అని చెప్పాలి ఇది ఒక రకంగా.
ఇలా మెడిసిన్ అంటున్నారు కదా అలాగనేసి అనుకుంటున్నారా, మెడిసిన్ లోపలికి తీసుకోవడానికి కూడా ఉందండి దీంతో. అయితే ఇలా మిగిలిన మనం కాల్చిపెట్టుకున్న కాయ ఉంది కదా దానికి ఇలా మెత్తగా గుజ్జంతా తీసేసుకొని కొంచెం వాటర్లో వేసేసి కడిగేసినట్టు బాగా చేస్తే దాంట్లో ఉన్న పులుపు అంతా కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ కూడా మనం ఏమి వేస్ట్ చేయమండి, చూపిస్తాను ఇప్పుడు. ఇలా మనం అంతా పూర్తిగా దానికి ఉన్న గుజ్జు అంతా పులుపు అంతా పోయేలా తీసేసుకోవాలన్నమాట. చూసారు కదా వైట్గా వచ్చేసింది అంతాను. ఆ తర్వాత ఆ గుజ్జులోకి మనం ఇలా మిక్సీలో వేసుకున్నాం కదా గుజ్జు, దానికి కొంచెం ఒక గుప్పెడు పుదీనా, చాట్ మసాలా, మీరు చాట్ మసాలా ఏ కంపెనీదైనా వేసుకోండి, ఇష్టం లేదు అంటే నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు, బ్లాక్ సాల్ట్ వేసుకోవచ్చు. దాంట్లో ఇంకా జగీరీ పౌడర్ 1 స్పూన్ వరకు వేసానండి నేను, పెద్ద స్పూన్తో వేసాను, అంటే ఒక 2 స్పూన్లు చిన్న స్పూన్ అయితే. మీకు ఒకవేళ జగీరీ అలవాటు లేదు అలా అంటే షుగర్ వేసుకోండి. ఆ తర్వాత అది బాగా మిక్సీ వేసిన తర్వాత ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసేసుకొని పూర్తిగా ఒకసారి మిక్సీ చేసేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మనం పిల్లలు భోజనం అది చేసేసిన తర్వాత పడుకుని లెగుస్తారు కదా, ఆ టైంలో వాళ్ళకి ఒక గ్లాస్ ఇచ్చినట్లయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి దీంతో. ఈ వేసవి కాలంలో శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే మరొక డ్రింక్ అండి ఇది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.